హలో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఇవాళ కృష్ణాష్టమి చిన్న బ్లాగ్ పెట్టినా చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కృష్ణుడి రినోవేట్ చేస్తున్నాం. చూడండి, పాతగా అయిపోయింది కృష్ణుడు. రేపు కృష్ణాష్టమి, సో ఇప్పుడు పెయింటింగ్స్ వేయాలన్నమాట. పెయింటింగ్స్ కూడా చూపిస్తా. ఫుల్ పెయింటింగ్స్ కొనుక్కొని వచ్చినాం ఇప్పుడే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 11:30 అవుతుంది. ఈ 11:30కి స్టార్ట్ చేస్తే ఎప్పుడు అవుతుందో చూడాలి. చాలా పాతగా అయిపోయింది కదా కృష్ణుడానికి. కొత్త లుక్ తీసుకొస్తా, చూద్దాం ఎట్లుంటాడో. అదనమాట మ్యాటర్. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మధ్య మధ్యలో పెయింటింగ్ వేసి అట్లా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నా. నాతో పాటు పాపం మా మమ్మీ కూడా మేల్కతోనే ఉందన్నమాట. మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది తెలుసా. సో చాలాసేపు మేల్కతోనే ఉన్నాం. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది బాగున్నాడు కదా కృష్ణుడు. సో ఇది పాత కృష్ణుడు అనమాట. ఎప్పటి నుంచో ఉంది ఇంట్లో. సో అది తీయడం మాకు ఇష్టం లేదు. అందుకే ఇట్లా కొత్తగా పెయింట్స్ వేసేసి కొత్త దాంట్లో రెడీ చేసేసిన. సో ఇంకా పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో మార్నింగ్ ఇంకా లేచి మా మమ్మీ ముగ్గేయమని చెప్పింది. అందుకే నేను ముగ్గేద్దామని వీడియో తీసుకుంటుంటే వెనకాల ఇక నా బిడ్డ నందిని ఉన్నారనమాట. వాళ్ళిద్దరు సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతున్నారు. గుడ్ మార్నింగ్. సో ఇది పొద్దున్న లేచి ముగ్గేస్తున్నాను అనమాట. మా మమ్మీ కృష్ణుడికి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. సో డెకరేషన్ నేను చూసుకుంటా అని చెప్పి ఇంకా బయటకు వచ్చి ముగ్గేస్తున్నా. సో బేసికల్లీ మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది, నేను ముగ్గులు చాలా బాగా వేస్తాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ముగ్గులనే కాదు, లైక్ పెయింటింగ్స్ వేయడము, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. సో వాటితో ఉంటే ఆల్మోస్ట్ మనము మైండ్ చాలా వరకు డైవర్ట్ అవుతుంది కదా. అదొక కైండ్ ఆఫ్ థెరపీ అంటారు. సో మనం ఆర్ట్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే నేను రోజంతా ముగ్గులు ఏమన్నా వేస్తా తెలుసా, హ్యాపీగా కూర్చొని. కృష్ణాష్టమి కాబట్టి కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పి ఇట్లా వేస్తున్నా. ఒక కుండలో వెన్నున్నట్టు అండ్ కృష్ణుడి ఫ్లూట్ అండ్ కృష్ణుడి చిన్ని చిన్ని పాదాలు ఇట్లా వేసి హ్యాపీ కృష్ణాష్టమి అని రాసిన అనమాట. సో ఇది ఇవాళ ముగ్గు. యాక్చువల్లీ ప్లేస్ ఎక్కువ ఉండుంటే ఇంకా మంచిగా వేస్తుండే. నాకు చిన్ని కృష్ణుడిని వేయాలని ఉండే, బట్ మమ్మీ వాళ్ళ ఇంటి ముందు అట్లా రెడీమేడ్ ముగ్గు స్టిక్కర్ అతికిచ్చిందనమాట. సో అది కనిపించకుండా నేను జాజలకి కుండేసి మేనేజ్ చేసినా, కానీ చిన్ని కృష్ణుడు వేయాలంటే ఇంకా నీట్గా ఉండాలి కదా. సో అందుకే ఇంకేయలేదు. అండ్ నైట్ పెయింటింగ్ వేసినా కదా, మార్నింగ్ వరకు మంచిగా ఆరిపోయింది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లుంది. ఇప్పుడు మనం పూజ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. నేను తలస్నానం చేసేసి మంచిగా శారీ వేసుకొని అయితే వచ్చేసిన. అండ్ ఇప్పుడు పీట మీద అలంకరిస్తున్నాను అనమాట. సో మొత్తం ఏం రెడీ అవ్వలేదు. ముందు కృష్ణుడి దగ్గర అంతా చూసుకున్న తర్వాత ఇంకా రెడీ అవుదామని. ఎందుకంటే పూజ అంతా అయ్యేదాకా మమ్మీ ఫాస్టింగ్ ఉంటుంది అనమాట. సో లేట్ అవుతుంది కదా, అందుకే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. సో ఒక పీట వేసుకొని దానిపైన మంచి బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలన్నమాట. నా దగ్గర గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంది. సో కృష్ణుడు బృందావనంలో ఉంటాడు కదా, బృందావనం అంటే మంచి గ్రీనరీ అట్లా ఉంటుంది కదా, అందుకే ఇక గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వేసిన. పీట మంచిగా బ్లౌజ్ పీస్ వేసిన తర్వాత దానిపైన బియ్యం వేయాలన్నమాట. 5 గుప్పడ్లు బియ్యం వేయాలి. సో మనం బియ్యం పైనే దేవుణ్ణి కూర్చోబెడతాం కదా, సో అందుకే అట్లా బియ్యం వేస్తున్నా. వేసిన తర్వాత దానిపైన మంచి ముగ్గేసుకోవాలి. ముగ్గు అంటే పెద్ద పెద్ద ముగ్గులు కాదు, చిన్నగా పసుపు కుంకుమతో ఏదైనా ముగ్గేసుకోవాలి. ఫెస్టివల్స్ టైంలో ఇల్లు కలకల్లాడుతుంటుంది కదా, ఫుల్ ముగ్గులు, సాంబ్రాణి, ప్రసాదాలు, అబ్బా ఇంత హాయిగా ఉంటుంది కదా. అందుకే నాకు పండుగలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే కృష్ణుడిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నా. అండ్ పాత కృష్ణుడు, అదే సెంటిమెంటల్ కృష్ణుడు అనమాట. ఎప్పటి నుంచో ఉంది కదా కృష్ణుడు. ఆ కృష్ణుడిని తీసి ఇంకోటి తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ మనకి ఎన్నో ఇయర్స్ నుంచి, మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ ఇదే కృష్ణుడికి పూజ చేస్తుంది అనమాట. సో అందుకే నాకు ఆ కృష్ణుడిని చేంజ్ చేయడం ఇష్టం లేదు. సో అందుకే అదే కృష్ణుడికి పెయింటింగ్ వేసేసి కొత్తగా తయారు చేసాను అనమాట. ఇది సెకండ్ టైం నేను పెయింటింగ్ వేయడము, బికాజ్ ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ అవుతుంది ఆ కృష్ణుడిని మేము తెచ్చుకొని. సో ఫస్ట్ మధ్యలో ఒకసారి పెయింట్ వేసాను, మళ్ళీ పాతగా అయిపోయింది. అందుకే ఇంకా మళ్ళీ పెయింటింగ్ వేసిన అనమాట. మీకు అసలు తెలియదు, ముందు రోజు షాపింగ్కి వెళ్ళి 10 o'clock ఆ టైంకి కలర్స్ స్టేషనరీ షాప్కి వెళ్ళి కలర్స్ కొనుక్కొని వచ్చిన.
రాత్రంతా కూర్చొని వేసిన అనమాట. కృష్ణుడికి కూడా నచ్చింది కాబట్టి కోఆపరేట్ చేసిండు. నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు తెలుసా, ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అది ఇది అన్నట్టు నీట్గా వేయించుకున్నాడు అనమాట. ఇప్పుడు స్వామికి తులసిమాల ఇస్తున్నాం. ఆయనకి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా. యాక్చువల్లీ మమ్మీ తులసిమాల ఎప్పుడో అట్లా అల్లి పెట్టింది, కాకపోతే నేను స్నానం చేసే వరకు లేట్ అయింది. లేట్ అయ్యే కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. కానీ కృష్ణుడికి తులసిమాల చాలా ఇష్టం కదా, మ్యాండేటరీ కాబట్టి ఇంకా వేసేసిన. తర్వాత ఇది జాజి పూలది ఉంటుంది కదా, అది కూడా దండ వేస్తున్నా. యాక్చువల్లీ పూల దండ అవన్నీ తెద్దాం అనుకున్నాం కానీ ఇంకా రోజు మార్నింగ్ టైం లేకుండా అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. సుజిత్కి కూడా ఆఫీస్ ఉంది, హాలిడే లేదు. సో ఇంకా వెళ్ళి షాపింగ్ చేసే అంత టైం లేకుండా అనమాట. ఇంక ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటి మంచిగా అయితే డెకరేట్ చేసినాం. సో కృష్ణుడికి లైక్ గ్రీనరీ అన్న ఫ్లవర్స్ అన్న చాలా ఇష్టం కాబట్టి పీట చుట్టూ కూడా మంచిగా ఫ్లవర్స్తోని డెకరేట్ చేసినాము. శ్రీకృష్ణుడి అలంకరణ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కానీ నాకెందుకో చాలా సింపుల్ ఫీలింగ్ వస్తుందన్నమాట. నేను బ్యాక్ డ్రాప్ వేసి ఫుల్ అట్లా హెవీగా డెకార్ చేస్తా కదా. లాస్ట్ టైం మా ఇంట్లో కృష్ణాష్టమి వేసుకున్నప్పుడు కూడా ఫుల్ డెకార్ చేసిన. సో ఈ ఇయర్ ఏమో మొత్తం నా డెకార్ బ్యాక్ డ్రాప్ క్లాత్స్ ఇవన్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఆ నుంచి తెచ్చుకోవడానికి టైం లేకుండే. సో నేను అదే ఆలోచిస్తున్నా, సింపుల్గా అయిపోయింది ఏమని చేద్దామంటే మా మమ్మీ అప్పుడే ఈ నెమలికలు ఇచ్చింది అనమాట. నాకు అప్పుడే ఐడియా వచ్చింది, ఇంట్లో అట్లా స్టిక్కర్స్ అవి ప్లాస్టర్ ఉంటుంది కదా, డబుల్ టేప్ పెట్టి ఏదైనా ప్లాన్ చేద్దాం వెనకాల బ్యాక్ డ్రాప్ అని అనుకుంటున్నాము. సో ఒక బ్లౌజ్ పీస్ దొరికింది, అది కూడా మంచి ఇట్లా ఫ్లోరల్ టైపే ఉందన్నమాట. సో కృష్ణుడికి పువ్వులు అంటే ఇష్టం అని ఇంకా అట్లా ఫ్లోరల్ బ్యాక్ డ్రాప్ తీసుకొని సెట్ చేస్తున్నాం డెకార్. నేను కురుమయ్య కలిసి ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాము. సింపుల్గానే పెట్టాలి కదా, మరీ అట్లా ఉట్టిగా ఏం పెడతాంలే అని చిన్నగా అట్లా బ్లౌజ్ పీస్ అండ్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాము. నేను రెడీ అయ్యి వచ్చేలోపు మా మమ్మీ చిన్ని కృష్ణుని కూడా సెట్ చేసేసింది అనమాట. చూడండి కృష్ణుడికి ఎంత కలర్ వచ్చిందో. అండ్ వెన్న కూడా రెడీ చేసి పెట్టింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏమో మాకు ఇంటి దగ్గరనే వెన్న అమ్మినారనమాట. ఈసారేమో ఒక్క షాప్లో కూడా వెన్న లేకుండే, ఇంకా ఇంట్లో కొంచెం అప్పటిదప్పుడు పాలు వేడి చేసి కొద్దిగా మీగడ తీసి చేసింది. అండ్ చిన్ని కృష్ణుడి కూడా చూడండి ఎంత బాగా అలంకరించిందో. ఆయనకి కొత్త డ్రెస్, ఆ కొత్త అది ఉంది కదా చైన్ లాంటిది అది, అండ్ ఆ పైన క్యాప్ ఇవన్నీ తీసుకొని వచ్చిందనమాట. మంచిగా వేడి నీళ్ళలో ఆయనకి స్నానం పోసి ఇట్లా కొత్త బట్టలు వేసింది. ఇక బర్త్డే అయితే మనం కూడా కొత్త డ్రెస్లు వేసుకుంటాం కదా, అట్లనే దేవుడికి కూడా కొత్త బట్టలు వేసింది అనమాట. అండ్ నేనైతే ఇట్లా రెడీ అయిపోయి వచ్చేసిన. సో నేను వేసుకున్న శారీ కంచిపట్టు శారీ అనమాట. ఇది నేను కంచి ప్యాలెస్లో తీసుకున్నా. ఇది నేను 2 years బ్యాక్ వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నా. అప్పుడు కొంచెము ఇట్లా గోల్డెన్ టిష్యూ శారీస్ ఫుల్ ఇట్లా ఉంటుండే కదా, చాలా ట్రెండింగ్ ఉండే. అట్లా అని చెప్పి నేను అప్పట్లో అది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ క్యాజువల్గా వేద్దని చెప్పి దానికి ఇట్లా మగ్గం వర్క్ బార్డర్ ఉంటుంది కదా, లేస్ బార్డర్, అది స్టిచ్ చేయించిన. దీనికి బ్లౌజే మంచి వర్క్ తెప్పిద్దాము అంటే నాకు అస్సలు సెట్ అవుతలేదు టైం. సో ఇంట్లో ఒక వర్క్ బ్లౌజ్ ఉంటే సెట్ అయిపోతుందిలే అని వేసేసుకున్నది. అండ్ ఇప్పుడు కృష్ణుడి పూజ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ కృష్ణుడి పూజ చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి వేరే పూజలకి అయితే కలశం అవన్నీ పెట్టుకుంటాం కదా. సో కృష్ణాష్టమి రోజు అంత పని ఏమి ఉండదు మనకి. నైవేద్యాలు చేసుకొని దేవుణ్ణి అలంకరించి దీపారాధన చేసుకొని కృష్ణాష్టకం ఉంటుంది కదా, కృష్ణాష్టకం చదువుకుంటాను. అండ్ కృష్ణుని అష్టోత్తరం చదువుకుంటాను అనమాట. అంతే సింపుల్గా అయిపోతుంది పూజ అయితే. అండ్ మీ ఇంటి దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరికీ తీసుకొచ్చి వాళ్ళకి స్వీట్స్ కానీ లేకపోతే ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఏమైనా ఇస్తే బాగుంటుంది. కాకపోతే మా ఇంటి దగ్గర పిల్లలందరికీ కొంచెం స్కూళ్ళలో ఇప్పుడు ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా, రాధలాగా రెడీ అవ్వాలి, కృష్ణులాగా రెడీ అవ్వాలని కొంచెం అందరు బిజీ ఉండే. మా పూజ కూడా చెప్పాలంటే లేట్గానే అయింది. సో ఆ టైంకి ఇంకా అందరినీ తీసుకురావడం కాదని ఇంకా ఈవినింగ్ కలుద్దాంలే అనుకున్నాము. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ సొంటి చక్కెర దంచుతున్నాను అనమాట. సో కృష్ణుడికి కంపల్సరీ సొంటి చక్కెర నైవేద్యంగా పెడతారు. సో ఎవ్రీ ఇయర్ పక్క మమ్మీ అయితే ఇది పెడుతుంది అనమాట నైవేద్యం, సొంటి చక్కెర, అటుకులు, బెల్లం. అండ్ ఇప్పుడు ఇంకొకటి దంచుతుంది
ఓమ అండ్ బెల్లం కలిపి దంచుతుంది అనమాట. సో దీన్ని ఓమకాయ అంటారంట. ఇది కూడా కంపల్సరీ కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. ఉట్టి రోజులప్పుడు మనం ఏం పెట్టాం, కానీ కృష్ణాష్టమి రోజు మాత్రం కంపల్సరీ సొంటి చక్కెర పెట్టాలి. అండ్ ఈ ఓమకాయ ఉంటుంది కదా, మంచిగా బెల్లంతో అట్లా దంచగానే ఇది ఒక లడ్డులాగా అయిపోతుంది. సో అట్లా లడ్డు చేసి పెడతారనమాట. దీన్ని ఓమకాయ అని అంటారు. ముందు రోజు మా డాడీ సొంటి తీసుకురా అని చెప్తే కింద వాచ్మెన్తో తెప్పించిండు అనమాట. సొంటిది ఏమంటే ఆయన ఆర్టిఫిషియల్ సొంటి పొడి ఉంటుంది కదా, ఆ పౌడర్ తెచ్చిండు. అట్లా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, అది మనం ప్రసాదంగా పెట్టలేము కదా, అట్లా కాదు, ఒరిజినల్ సొంటి ఉంటుంది, దాంతో దంచి చేయాలని చెప్పి మళ్ళీ సొంటి తెప్పించింది. అండ్ ఇక్కడ మా మమ్మీ వాయినం అయితే పెడుతుంది. సో కంపల్సరీ మనం ఏ పూజ చేసుకున్నా తాంబూలం కంపల్సరీ పెట్టాలి. అండ్ నేను కృష్ణుడు అష్టోత్తరం అయితే సక్సెస్ఫుల్గా చదివేసిన. నేను కూడా శ్రీకృష్ణుడికి తాంబూలం అయితే పెడుతున్నా. అండ్ ఈరోజు ప్రతి ఒక్క కృష్ణుడి టెంపుల్స్ ఉంటాయి కదా, ఎంత కలకల్లాడుతుంటాయి కదా. నార్మల్గానే కృష్ణుడి టెంపుల్ అంటే ఒక వైబ్ ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్స్లో ఎప్పుడైనా మీకు ఈవినింగ్ హారతికి వెళ్ళినారా, ఎంత బాగుంటుంది కదా అసలు. అండ్ కృష్ణాష్టమి రోజు అయితే ఎక్కడి నుంచో వస్తారు జనాలు. మెయిన్లీ నార్త్ ఇండియన్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కృష్ణాష్టమి. సో చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్స్కి వెళ్తే, కానీ రష్ ఉంటుందని చెప్పి మేము ఇంకా ఇంట్లో. అండ్ మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హారతి ఒకటి పెండింగ్ ఉందన్నమాట. నా బిడ్డని మంచి కృష్ణుడిలాగా రెడీ చేద్దామంటే అది షాప్కి వెళ్ళి అన్ని గోపికకు సంబంధించిన డ్రెస్సెస్ అన్నీ చూస్ చేసుకుంది, అదే కావాలని చెప్పి. కానీ అస్సలు సపోర్ట్ చేయలేదు తెలుసా. ఫొటోస్ తీద్దామంటే చాలా అంటే చాలా క్రాంకీ బిహేవ్ చేసింది. అండ్ ఇప్పుడు నేను కృష్ణుడికి వెన్న తినిపిస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ మా మమ్మీని మంచిగా వెన్న చేసి పెట్టిన తర్వాత నేను అట్లా తినిపిస్తూ ఉంటాను అనమాట. ఆయనకి ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా వెన్న పెడితే చాలు, ఆయన వెన్న దొంగ అంటారు కదా. సో కంపల్సరీ ఆ రోజు మాత్రం వెన్న పెట్టాలి. అందుకే నేను మిగిలిన ప్రసాదాలను నార్మల్గా చూపించిన వెన్న మాత్రం అట్లా తినిపిస్తున్నట్టు పెడతా అనమాట. అండ్ మమ్మీ హారతి అయితే ఇచ్చేస్తుంది. సిరమ్మ కూడా కన్నయ్యకి మంగళహారతి ఇస్తా అని చెప్పి మంచిగా రెడీ అయిపోయి వచ్చేసింది. అది ఎంత మంచిగా తెలుసా, హ్యాపీ బర్త్డే కన్నయ్య అని చెప్తుండే. వీడియో క్లిప్పింగ్స్ ఉండాలి, కనిపిస్తే యాడ్ చేస్తా. మంగళహారతి కూడా మంచిగా మేము ముగ్గురం కలిసి ఇచ్చేసినాం అనమాట. మమ్మీ మార్నింగ్ నుంచి ఏం తినలేదు పూజ అయ్యేదాకా. సో పూజ అయిపోయే వరకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇక ప్రసాదాలే తినేస్తాం అందరం. మామూలుగా అయితే కృష్ణాష్టమి పూజ చేసుకున్నప్పుడు కూడా ఒక 5గురిని ఇంటికి పిలిచి వాళ్ళకి ఇట్లా ప్రసాదం పెట్టి వాయినం ఇచ్చి పంపించాలన్నమాట. మా పూజ లేట్ అయిపోయింది కదా, ఆ టైంకి ఇక అందరూ లంచ్ చేసి ఉంటారులే అని చెప్పి మేము ఇంట్లోనే పూజ చేసుకున్నాము. అండ్ తాంబూలం కూడా ఇంకా దేవుడికే పెట్టేసినాము. సో ఇలా అయిందనమాట కృష్ణాష్టమి పూజ అయితే. ఇప్పుడు మమ్మీ తీర్థం పెడుతుంది. సో వడపప్పు పానకం అయితే కామన్గా మేము ప్రతి పూజకి అదైతే కామన్గా పెడతాము. సో ఇవి కాకుండా ఇవాళ పులిహోర, సేమియా స్వీట్, పెరుగన్నం, ఇంకా సొంటి చక్కెర, అటుకులు, బెల్లం, వెన్న, ఓమకాయ అన్నీ కలిపి ఒక 9 రకాల ప్రసాదాలు అయితే చేసింది. ఇది చూడండి ఎంత బాగుందో. మనము ఇట్లా చిన్న క్యూట్ గంగాలము మంచి ఇట్లా తీర్థము లేకపోతే పానకము ఇట్లా నైవేద్యంగా పెట్టడానికి మంచిగా ఉంటుంది కదా, అందుకే మమ్మీ తీసుకుంది. సో ఇది రీసెంట్గానే పర్చేస్ చేసినాం అనమాట. ఇది ఎక్కడ కొన్నామంటే సౌత్ ఇండియన్ జ్యువెలర్స్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. సౌత్ ఇండియన్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర అసలు వెండి ఐటమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి తెలుసా. కలెక్షన్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి కొనకుండా మేమైతే వాపస్ రాము. పోయినప్పుడల్లా ఏదో ఒక వెండి ఐటమ్ అయితే తెచ్చుకుంటాము. సో అట్లా అదొకటి నేను ఒక
అభిషేకం చేయడానికి వాయినాలు ఇవ్వడానికి ఒక వెండి ప్లేట్ అయితే తీసుకున్నా. అండ్ నా బిడ్డని ఇట్లా రెడీ చేసిన అనమాట. అది అస్సలు కోఆపరేట్ చేయలేదు. పైన చున్నీ వేసి ఇంకా మంచి అట్లా రాధికలాగా రెడీ చేస్తా అంటే వింటే కదా, అస్సలు వినలేదు. ఇంకేదో వేసుకున్న దాంతోనే వచ్చి చిన్న 2-3 ఫోటోలైనా దిగుదాము అంటే వచ్చి ఇక నా పక్కన నిల్చుంది. కృష్ణుడిలాగా రెడీ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. దానికి ఇట్లా రాధా గెటప్ డ్రెస్ కావాలని చెప్పింది. చెప్పేవరకు ఇంకా సరేలే అని ఆ డ్రెస్ తీసుకున్నా. అండ్ తీర్థం తాగేసినాం కదా, ఇప్పుడు అందరికీ సొంటి చక్కెర ఇస్తున్నా అనమాట. నాకు సొంటి అంటే చాలా ఇష్టం. సొంటి కాఫీ, సొంటి చాయ్ బాగుంటుంది కదా. యాక్చువల్లీ నేను యశోద కృష్ణ లాగా ఫోటోషూట్ చేసుకుందాం అనుకొని నేను అట్లా రెడీ అయినా. బట్ నాకు అస్సలు అది కోఆపరేట్ చేయలేదు. అందుకే ఇక ఏదో అట్లా ఫొటోస్ దిగిన ఒక 5-10 minutes అట్లా దిగినాం అనమాట. ఆ పైన నేను పెట్టుకుంది కూడా సిరి కోసం అని తెచ్చిన, మంచి ఇట్లా వేయొచ్చు అని చెప్పి. చాలా కొనిచ్చుకుంది తెలుసా అమ్మ, నాకు ఇది కావాలి అది కావాలని చాలా కొనుక్కుంది, కానీ ఏది వేసుకోలేదు. ఇక దాని బదులు నేనే వేసుకున్నా. దాన్ని కృష్ణులాగా రెడీ చేసి నేను యశోదమ్మలాగా అట్లా దిగుదాము ఫోటోషూట్ అని అనుకున్నాము. బట్ అవ్వలేదు. ముందు రోజు వరకు ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అమ్మ, ఇది వేసుకుంటా అది వేసుకుంటా అని. కరెక్ట్ వేసుకో అనే టైంకి మాత్రం చాలా క్రాంకీ బిహేవ్ చేస్తుంది. ఎంత ట్రై చేసినాం తెలుసా దాని ఫొటోస్ తీయడానికి, మాకు అస్సలు సపోర్ట్ చేయలేదు. వాళ్ళ డాడీ రాగానే మాత్రం నాన్న ఫొటోస్ చేయలేదు. వాళ్ళ నాన్నకేమో ఫొటోస్ తీయడం రాదు, మేము ఫొటోస్ తీస్తే మాకేమో సపోర్ట్ చేయదు. చాలా కష్టం కదా ఈ ఆడపిల్లలతోటి. యాక్చువల్గా ఈ కుండ ఉంది అని తెలిస్తే నేను ముందు రోజు మంచిగా పెయింటింగ్ వేసి పెడుతుండే. పెళ్ళి అప్పుడు వస్తుంది కదా కుండ, అట్లా మమ్మీ కుండనే అట్లా వేద్దామని చెప్పి ఆ కుండ ఇచ్చినుండే. అందులోనే అట్లా కాటన్ పెట్టి మంచి ఇట్లా వెన్నె కుండలాగా రెడీ చేసినాము. సో పర్వాలేదు, ఫోటోషూట్కి అయితే మంచిగానే యూజ్ అయిందనమాట ఆ కుండ. నెక్స్ట్ టైం చేసినప్పుడు మంచి దానికి పెయింటింగ్ వేసి డెకార్ చేస్తా. యాక్చువల్లీ మనకి బయట అన్నీ దొరికిపోతే కానీ మనం హ్యాండ్ పెయింటింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. అది ఎప్పటికీ గుర్తు ఉంటుంది మనం చేతులతో చేసినాం అన్నట్టు. అందుకే నేను మోస్ట్లీ నా చేతులతో నేను డెకార్ చేయడానికే ఇష్టపడతా, బయట చేపించడం కన్నా కూడా. ఇక రెడీ అయినా కదా, అందుకే ఇక అట్లా చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అవన్నీ యాడ్ చేసేసిన, చూసేయండి. అమ్మయ్య, ఫైనలీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చున్నా. ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు అసలు. మొత్తం శారీ అన్ని చేంజ్ చేసుకొని వచ్చి కూర్చున్నాక అందరం భోజనాలు చేసుకున్నాం. రాక్షసి ఎంత అల్లరి చేసింది తెలుసా అసలు. ఎట్లా చూస్తుంది చూడు మళ్ళీ. నాతో కట్టి పంట ఏంటి. ఈవినింగ్ మా ఇంటికి నిజంగా కృష్ణుడు వచ్చాడు చూడండి. ఇది యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్ వాళ్ళ పాప అనమాట. కృష్ణుడు లాగా రెడీ అయ్యి వచ్చింది. ఎంత బాగుంది కదా అసలు, చాలా అంటే చాలా మంచి అనిపించింది అట్లా రెడీ అయ్యి రాగానే. మమ్మీ అయితే ఫుల్ ఖుషి అయిపోయి కృష్ణుడికి ఏదైనా పెట్టాలి అని చెప్పి అట్లా లడ్డు పెడుతుండే. అండ్ కృష్ణుడే కాకుండా రాధా కూడా వచ్చిందనమాట. సో వీళ్ళిద్దరూ మా అపార్ట్మెంట్లో కిడ్సే వాళ్ళు. ఇద్దరు అనుకొని అట్లా రాధాకృష్ణుడిలాగా రెడీ అయినారంట. ఎంత క్యూట్ ఉన్నారు కదా, నిజంగా చాలా మంచిగా అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తుంటే. అండ్ తర్వాత చిన్న చిన్న రీల్స్ కూడా తీసుకున్నాను నేను వాళ్ళతోటి. సో ఇదన్నమాట టోటల్గా మా కృష్ణాష్టమి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియో కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్లో కూడా కొత్త కొత్త వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను. And see you on my next video. Okay, now bye bye.